రైతు బతుకుని ఆగం చేసినావు, రైతును రోడ్డు మీదకి తెచ్చిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇంకేమంటుండు, నేను కర్ణుడట. నువ్వు కర్ణుడు అయితే రైతు బంధు ఎగ్గొట్టవు, నువ్వు కర్ణుడు అయితే 24 గంటల కరెంట్ ఇస్తావు, కర్ణుడు అయితే మాట మీద నిలబడి అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తావు. నిజం చెప్పాలంటే నీకు కర్ణుడు కాదు, కుంభకర్ణుడు అనే పేరు నీకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడే నిద్రలేస్తాడు, ఎన్నికలప్పుడు నిద్రలేస్తాడు. ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ నాయకుల మీద నిందలేసుకుంటా కాలక్షేపం చేస్తాడు. ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ మీదనో కేటీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ నాయకుల మీదనో మా బాల్కా సుమన్ మీదనో దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నిందలేసుకుంటా కాలం గడుపుతున్నావు తప్ప నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. ఎన్నికల ముందు రైతు బంధు పడుతుంది, ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. అందుకే నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు కుంభకర్ణుడివి రేవంత్ రెడ్డి.